కింద మొత్తం దుర్గమ్మ చెరువు, ఇటు సైడ్ మొత్తం దుర్గమ్మ చెరువు ఉంటుంది. ఇదే టేబుల్ బ్రిడ్జ్. ఫస్ట్ అయితే మనం ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికైతే వెళ్దాం. అక్కడి నుంచి మళ్ళీ రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. రామ్ చరణ్ వాళ్ళ ఇంటి నుంచి ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇంటి నుంచి ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదిగో ఇదే సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లు. అదే అన్నమాట. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అదే ఇది ప్రభాస్ సార్ వాళ్ళ ఇల్లు. ఎక్కడ అండి? ఇదేనా? ఉన్నారా సార్? ఇటలీలో ఉన్నారా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ ఏంటంటే మనం ఒక 5 సెలబ్రిటీస్ హౌసెస్ అయితే కవర్ చేయబోతున్నాము ఈరోజు. ఈ బ్లాగ్ మాత్రం 5 వీడియోస్ లాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క సెలబ్రిటీ హౌస్ ఒక్కొక్క వీడియో ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ అయితే మనం ఎవరింటికి వెళ్తున్నామో మీరైతే గెస్ చేయండి. 3 సెకండ్స్ ఇస్తాను. 1 2 3. మనమైతే ఐక్య దగ్గర ఉన్నాం అన్నమాట. చూడండి, ఐక్య బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం. మనం వెళ్ళే హీరో హౌస్ అయితే ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మన పాన్ ఇండియా స్టార్ అన్నమాట అన్న వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి ఇంకొక 3.6 మీటర్స్ ఉంది. ఈ బ్రిడ్జ్ దిగంగానే మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ ఎక్కి లెఫ్ట్ తీసుకుంటే ప్రభాస్ అన్న ఇల్లు వస్తుంది అన్నమాట. కరెక్ట్గా చూడండి, నేను ఐక్య బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. గాయస్, ఆ బ్రిడ్జ్ అయితే దిగేస్తాం మనం. ఇది వచ్చేసి ఇంకొక సెకండ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది టేబుల్ బ్రిడ్జ్ అన్నమాట, దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్. ఇక్కడ ఇది క్రాస్ చేసిన తర్వాత ఇంకా లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందరికి వెళ్తే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు వస్తుంది. మనమైతే ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే టేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. చూడండి, కింద మొత్తం దుర్గమ్మ చెరువు, ఇటు సైడ్ మొత్తం దుర్గమ్మ చెరువు ఉంటుంది. ఇదే టేబుల్ బ్రిడ్జ్. నైట్ టైం అయితే ఇక్కడికి చాలామంది వస్తారనమాట. చాలామంది వచ్చి బర్త్డే పార్టీస్, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారనమాట. ఇదంతా దుర్గమ్మ చెరువు లేక్. ఇది కింద మొత్తం బోటింగ్ జరుగుతుంది అనమాట. ఇంకొక 1.8 మీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి అన్న వాళ్ళ ఇల్లుకి. పైకి ఎక్కొద్దు ఫ్రెండ్స్. పైకి ఎక్కితే జుబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. పైకి ఎక్కకూడదు, కింద నుంచి వెళ్ళాలి మనం. ఫస్ట్ అయితే మనం ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికైతే వెళ్దాం. అక్కడి నుంచి మళ్ళీ రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. రామ్ చరణ్ వాళ్ళ ఇంటి నుంచి ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇంటి నుంచి ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంకా అల్లు అర్జున్ తర్వాత ఇంకెవరున్నారు, రాజమౌళి ఇంటికి కూడా వెళ్దాం. రాజమౌళి ఇల్లు వెళ్ళే దారిలోనే ఉంటుంది. మీకు రామ్ చరణ్ అన్న ఇంటికి వెళ్ళే రూట్లోనే ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను. రామ్ చరణ్ అన్న వెళ్ళే ఇంటి దారిలోనే ఉంటుంది రాజమౌళి ఇల్లు. ఇక్కడ నుంచి ముందర లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఆ బ్రిడ్జ్ దిగి రైట్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందరకు వచ్చి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. గాయస్, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. మీకు వెళ్ళే దారిలో కొంచెం పొలిటికల్స్ వాళ్ళవి కూడా హౌజెస్ ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లు కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు. మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. ఇదిగో ఇదే సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లు. అదే అన్నమాట. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అదే సార్ వాళ్ళది ఇల్లు, సీఎం సార్ది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి మనం. ముందుకెళ్తే మనకి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు బందోబస్తు ఉంటుంది అనమాట. ఇదంతా సార్దే అనమాట, సీఎం సార్ది.
ఇంకేరే పోలీసులు తక్కువ ఉన్నారు కానీ ఇంకా ముందర అయితే చాలామంది ఉండేవారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ లెఫ్ట్ తీసుకోవాలి మనము. ఓకే, అన్న వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉంటుంది. ఇంకొక 200 మీటర్స్ ఇదే అనుకుంటున్నా నేను. కొంచెం ముందరికి వెళ్ళి నాకు ఇదే అనుకుంటున్నా, ఏమో నాకు కూడా ఐడియా వస్తలేదు. ఇల్లులు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న ఇల్లు ఇది అన్నమాట. ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు ఇదే అనుకుంటా. అన్న ఇది ప్రభాస్ సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అండి? ఇదేనా? ఉన్నారా సార్ ఇటలీలో ఉన్నారా? ఓకే ఓకే, వస్తారా సార్ ఇక్కడికి? షూటింగ్లో ఉన్నప్పుడు రారు, షూటింగ్ అయిపోయినాక వస్తారు. అవునా సార్? ఏమన్నా ఫొటోస్ అట్లా ఏమన్నా ఇస్తారా? ఏముండవా? ఓకే గాయస్, ఇదే ప్రభాస్ సార్ వాళ్ళ ఇల్లు. సార్ లేరంట. షూటింగ్ అయిపోతే వస్తారా? ఓకే, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇటలీలో ఉన్నారా? ఇటలీ. ఓకే గాయస్, ఇదే సార్ వాళ్ళ ఇల్లు. ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.